అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందని ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ క్రమంలో దేశంలో పలు రాష్ట్రాలు నిర్వహిస్తున్న పోల్ సర్వేల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ ఆధిక్యులున్నట్టుగా సమాచారం. తాజాగా న్యూయార్క్ టైమ్స్, యోనా కాలేజ్ సంయుక్తంగా స్వింగ్ స్టేట్స్లో పోల్ సర్వే జరిపాయి. ఈ సర్వేలో కమల 4 పాయింట్ల ఆధిక్యంతో మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ముందంజలో ఉన్నట్టుగా తెలిసింది. ఆగస్టు 5 నుంచి 9 మధ్య నిర్వహించిన ఈ సర్వేలో 3 రాష్ట్రాల్లో ట్రంప్కు 46% మద్దతు, కమలకు 50% మద్దతు ఉన్నట్టుగా తెలిపింది. డెమోక్రటిక్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్ట్జ్ ఎంపిక తర్వాత ఈ పోల్ జరిగింది. ఇటీవల ప్రముఖ వార్తా సంస్థ నిర్వహించిన పోల్ సర్వేలో సైతం ట్రంప్ కంటే కమలా హ్యారిస్ ఆధిక్యులున్నట్టుగా పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆమెకు విరాళాలు సైతం భారీగా వచ్చాయి. నవంబర్ 5న ఎన్నికలు జరగనుండగా అభ్యర్థుల ప్రచారం ఊపందుకుంది. ఇటీవలే కమలతో డిబేట్ సిద్ధమని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ డిబేట్ వచ్చే నెల 10న జరగనుందని ఓ వార్తా సంస్థ తెలిపింది. అయితే ట్రంప్ కమలా హ్యారిస్పై మండిపడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. తన సభకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారని పోస్ట్ పెడుతున్నారు. వాస్తవానికి ఆమె ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించి తప్పుడు ప్రచారం చేస్తోందని, ఆమె ఒక ఫ్రాడ్ అంటూ మండిపడ్డారు. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. నమస్తే.